నమస్కారం, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. అల్వాల్ జొన్నబండలోని శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శివునికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ శర్మ, నర్సింగ్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాత శివాలయం స్వయంభూ లింగంగా వెలిసినటువంటి శివలింగం. ఇక్కడ ఈ శివలింగ ఆకారం అనేది కూడా మీకు ఎక్కడా కనిపించదు. చాలా విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి శివలింగం. ఇక్కడ ప్రతి సోమవారాలు కానీ మాస శివరాత్రులు కానీ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారికి భస్మాభిషేకం చేయిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి ఏమిటంటే భస్మంతో అభిషేకం చేసినట్టయితే ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ తొలగిపోతాయి అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది భక్తులకి. కావున అందరు భక్తులు వచ్చి ఇక్కడ అభిషేకం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున మహాశివరాత్రి కాబట్టి భక్తుల అధిక సంఖ్యలో ఉదయం నుంచి చాలామంది ఇప్పటి వరకు కూడా ఉదయం 6 గంటల నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా కొన్ని వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, అభిషేకం చేయించుకోవడం అనేది జరిగింది. ఇక సాయంకాలం వరకు దాదాపు 1,00,00,000 వరకు భక్తులు రావచ్చు, ఇక్కడ స్వామివారిని దర్శించుకోవచ్చు. భక్తులందరికీ, మా కాలనీ వాసులు, మా జొన్నబండ శివాలయము శివానగర్ వాసులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మా ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే మా శివలింగము ప్రపంచంలోనే అరుదైనటువంటి శివలింగము. ఇది జొన్నబండ పాత శివాలయం, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్, తెలంగాణ. ఇంకా మా టెంపుల్లో ముఖ్యంగా ఏంటంటే గౌరీ శంకరులు అన్నమాట. వాళ్ళు కూడా గౌరీ శంకరులు కూడా మనకు తెలంగాణలో ఇక్కడ కూడా లేరు. ప్రతిష్ట అనేది మొన్ననే మేము సెప్టెంబర్లో జరిగింది. ఇంకా ఈ శివలింగము మనకు ఏంటంటే మేము ప్రత్యేకత ఏంటంటే ఇలాంటి ఎవరు భక్తులు వచ్చినా కానీ ఇలాంటి శివలింగం ఎక్కడ కూడా చూడలేదు మేము ఇంతవరకు మా లైఫ్లో అని ఒక స్పెషల్గా అని చెప్తారు భక్తులందరూ కూడా. మా పంతులు గారు ఇక్కడ విశేషమైన పూజలు చేస్తూ గౌరీ శంకరుల ప్రతిష్ట కూడా చేసినప్పటి నుంచి మహా అద్భుతంగా జరుగుతుంది ప్రతి పండుగ ఇక్కడ. ఎస్పెషల్లీ మాకు శివరాత్రి రోజు నాడు భక్తుల సంఖ్య అనేది ఇయర్ బై ఇయర్ కంటిన్యూస్గా మాకు భక్తుల సంఖ్య చాలా పెరిగింది. చాలా సంతోషంగా ఉంది. అండ్ నాట్ ఓన్లీ మహాశివరాత్రి, ప్రతి సోమవారం నాడు మాకు ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి, అభిషేకాలు జరుగుతాయి. ఎస్పెషల్లీ ఆన్ శివరాత్రి రాత్రి 12 గంటలకు మాత్రం మహారుద్రాభిషేకం జరుగుతుంది. అది లింగోద్భవ వేళ. అన్నిటికంటే ముఖ్యంగా శివయ్య మహత్యం చాలా ఉంది.
శివ మహత్యం తోడు అన్నిటికంటే ముఖ్యంగా మన పురోహితులు రాజశేఖర్ శర్మ గారు ఎంత అంటే అసలు వారు చేసిన కృషి ఫలితంగానే ఇంత అద్భుతంగా ఇట్లా రూపుదిద్దుకుంది శివాలయము. వారితో పాటు వారికి సహకరించిన కమిటీ మెంబర్స్ వాళ్ళు కూడా చాలా చాలా సహకరిస్తున్నారు. ఎంతో బాగా అసలు ప్రతి మాసంలో మాస శివరాత్రి అని వస్తుంది. శివరాత్రియే కాదు, ప్రతి మాసంలో వస్తుంది. ఆ శివరాత్రి రోజు 1,00,000 పుష్పాభిషేకం చేస్తారు. చూడడానికి అసలు కన్నులు జాలవనుకోండి, ఎంత అంటే అసలు చాలా సూపర్ ఉంటుంది. అలానే ప్రతి సోమవారం కూడా మంచి రుద్రాభిషేకం జరుగుతుంది.